13 లారీలను పట్టుకుంటే ఇగోండి 13 లారీలను పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో 13 లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి, దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి 10 గంటలకి 2 లారీలు మాత్రమే సీజ్ చేసి 11 లారీలని ఇచ్చిపెట్టింది. ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు, రాత్రి నాకు సెక్యూరిటీ లేదు, దయచేసి పోలీస్ వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ పట్టణంలో ఉన్న సీఏ గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ చేయాలి, ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయగానే ఈ 11 బండ్ల నుంచి ఇట్లాంటి 11 బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా, 11 బండ్ల నుంచి 2 బండ్లు సీజ్ చేస్తారు, తతిమ బండ్లన్నింటినీ కూడా ఇచ్చిపెడతారు. మీకు ఆ నంబర్లు కూడా చదువుతా. TS29TB3299 ఒక బండి, TS23T9990 బండి, TS29T7899 ఒక బండి, TS20U0459 ఒక బండి, TS36TA6099 ఇంకో బండి, TS36T1008 ఒక బండి, AP39VA5349 ఒక బండి, TG36T0819 ఒక బండి, TG23T0819 ఒక బండి, ఇంకొక 2 బండ్లు నంబర్లు మిస్ అయినాయి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు, హుస్నాబాద్ మీద నుంచి భీమదేవరపల్లి ఎల్కతుర్తి టు వరంగల్ కొడుతున్నారు. రాత్రి 1 నుంచి తెల్లారు 5 వరకు రాత్రి మిడ్-నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నాం. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు? నాట్ ద ట్రూత్. నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మీడియా ద్వారా పెట్టుకుందామా, అమరవీరుల స్తూపం ద్వారా పెట్టుకుందామా, పెట్టుకుందామా చెప్పండి. ఐఎమ్ రెడీ టు కమ్. మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మళ్ళా మీరు గిట్ల ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈడి వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేవో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా, మీకు అధికారులు బాధ్యత తప్పకుండా, దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా
ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారీ చేస్తే జాదా హుషారీ జాన్కు ఖతరా అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.